మీరు చూసేది ఆర్పాట్ హీటర్ స్పెషలిస్ట్ హీటర్ ఇది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లస్ హై క్వాలిటీ హీటర్ ఇది. ఇది మీకు అమెజాన్లోని 1600 రూపీస్కే వస్తుంది. సో దీనిలో మిగతా హీటర్స్కి స్పెషాలిటీ ఏంటంటే, మిగతా హీటర్స్ ఉంటే రేట్ అయినా ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ మంచిగా ఉంటే రేట్ అయినా ఎక్కువ ఉంటుంది, లేకపోతే క్వాలిటీ తక్కువ ఉంటే చీప్గానే వస్తుంది. అట్లా కాదు, ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లస్ మంచి క్వాలిటీ. ఇది మీకు ఇక్కడ చూసినట్టయితే మొత్తం ఇక్కడ ఇది కోల్డ్ టచ్ బాడీ అంటే ఏంటంటే, మీరు ఇదంతా ముట్టవచ్చు. ఓన్లీ ఏదైతే కనబడుతుందో అది మెష్ తప్పించి మిగతా ఎక్కడైనా ముట్టవచ్చు అన్నట్టు రన్నింగ్ అప్పుడు. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఎయిర్ సెక్షన్ క్యావిటీస్ అనేది 2 ఉన్నాయి. ఒకటి ఇక్కడ, ఒకటి ఇక్కడ. అంటే పైనుండి కింద నుండి ఎయిర్ సక్ చేస్తుంది అన్నట్టు. సో దానివల్ల ఏమవుతుంది అంటే, మీకు రెండింతల ఎక్కువ హీటింగ్, ఎక్కువ ఎయిర్ అనేది వస్తుంది. సో దీనిలో 2 నాబ్స్ ఉంటాయి. ఫస్ట్ నాబ్ వచ్చేసి ఆఫ్ ఓన్లీ ఫ్యాన్, ఫస్ట్ లెవెల్ హీటింగ్ అంటే 1000 వాట్స్ అండ్ సెకండ్ లెవెల్ హీటింగ్ 2000 వాట్స్. సో 2000 వాట్స్లో ఏంటంటే మీకు హీటింగ్ అనేది ఎక్కువ ఇస్తుంది. సో ఇది ఏంటిదంటే, ఇది ఏం లేదు, ఇది ఇక్కడ నుండి ఫ్యాన్ ఆన్ ఆఫ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుండి థర్మోస్టాట్ అంటే టెంపరేచర్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అన్నట్టు, మీకు హై లో మీడియం అనేది. సో ఆర్పాట్లో ఇది మినీ హీటర్లలో ఇది చాలా పెద్దది, 1260 అన్నట్టు. సో అంటే దీని కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. దీనికంటే ముందు వర్షన్ కూడా వస్తాయి, కానీ కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీకు కాపర్ అనేది కనబడుతుంది కదా, 100% కాపర్ ఇది. సో ఇది ఇండిజినల్లీ మేడ్ ఇన్ ఇండియా. ఇది అజంతా వాళ్ళది సబ్సిడరీ కంపెనీ ఆర్పాట్ అనేది. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హీటర్స్ తయారు చేసే కంపెనీ కూడా ఇది. కాబట్టి మీరు ఇంకోటి ఏంటిదంటే, దీనిలో డబుల్ సేఫ్టీ సిస్టమ్ కూడా వస్తుంది. అంటే హీట్ ఎక్కువ అయినప్పుడు ఒక సెన్సార్ అనేది ఉంటుంది, ఆటోమేటిక్గా అది ఆఫ్ చేసుకుంటుంది ఎక్కువ టెంపరేచర్ పెరిగేసరికి. సో ఇది దీని స్పెషాలిటీ. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం చేస్తారు, మీ చలిని పోగొట్టుకోవడానికి హీటర్ అనేది కొనుక్కోండి. థ్యాంక్ యూ.